డ్రోన్స్ దగ్గర నుండి మన గౌరవ శాసనసభ్యులు వారు అక్కడికి వచ్చిన తర్వాత సందీప్ మనకి డ్రోన్ వలన ఇది ఒకటే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ విత్తనాలు వెదజల్లడానికి కూడా బ్రాడ్కాస్టింగ్ మనకి నార్మల్ లైటు ఇవన్నీ అంత తలకాయనొప్పి లేకుండా ఇదే డ్రోన్లు కొంచెం మాడిఫై చేస్తే, లేదంటే దాన్ని వేరే రకం డ్రోన్లు కూడా తెచ్చుకోవచ్చు. మనకు రోజుకి ఖర్చు అనేది వ్యవసాయానికి ఎక్కువ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇదే కాకుండా ఈ సంవత్సరం దీన్ని సంపూర్ణంగా రైతులందరూ వాడుకొని, ఇప్పుడు పాలకోడేరులో 8 అంటే అది ఓన్లీ పాలకోడేరులోనే తిరగమని కాదు, ఎక్కడైనా తిరగవచ్చు. అక్కడ కృష్ణా జిల్లా కైకలూరులో కాలువలు బాగు చేయాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఇది రైతుకి లాభదాయకం, ఆ యంత్రాలని మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా చాలా లాభదాయకం. రాబోయే రోజుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ప్రాజెక్ట్. ఇది కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇంకొక స్కీమ్ కూడా త్వరలో రాబోతోంది. అక్కడ ఇదే రకంగా 8 లక్షల రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడానికి వీలవుతుంది. అది కాస్త ఆలస్యం అయితే ఈలోపు ఈ విత్తనాలు వెదజల్లే ప్రక్రియ కూడా దానికి ఎక్కువగా సూట్ అయ్యేలాగా 2 రకాలుగా ఉపయోగించుకునేలాగా ఆ డ్రోన్ తయారు చేసే వాళ్ళతో కూడా ఇప్పుడే మాట్లాడి డ్రోన్ సప్లై కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో యంత్రీకరణకి పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి వ్యవసాయం వ్యక్తుల మీద కన్నా, అంటే వ్యక్తుల మీద ఒకప్పుడు మనకి మనుషులు